మన పుట్టినరోజు సందేశం విషయంలో ఒక తల్లిగా తల్లి పాత్ర గ్రంథములో ఎలా రాయబడింది, దేవుడు ఆ తల్లి పాత్రను ఎలా ఉద్దేశించి రాశాడు. పుట్టినరోజు గురించి ఒక తల్లిగా, ఆ బిడ్డ సంతోషం కోరుకునే తల్లిగా ఎలాగైతే మనం పిల్లల సంతోషాన్ని కోరుకుంటామో, ఈ రోజున తల్లి పాత్ర ఎలా ఉండాలి, గ్రంథంలో ఎవరైనా తల్లులు వారి వారి పాత్రలను పోషించారా, పోషిస్తే ఎలా పోషించారు, ఏ రకంగా పోషించారు. అందులో పిల్లల్ని మంచి క్రమంలో పెంచే తల్లులు ఉన్నారు, ఒక తల్లి పిల్లవాడిని చెడుతనం నేర్పించే తల్లి కూడా ఉంది. అయితే గ్రంథంలో దేవుడు కోరుకున్న విధంగా ఒక తల్లి ఎలా పెంచితే దేవుడు ఆ తల్లిని ఒక రోజున లెక్క అడిగినప్పుడు ధైర్యంగా చెప్పగలిగేటట్టుగా ఏ తల్లి అయినా ఉండాలి. చాలా మంది ఎదిగిన తర్వాత మనకు తెలియదు, పిల్లలు ఎదిగిపోతారు, ఎదిగిపోయిన తర్వాత వాళ్ళకి అప్పటికే ఒక సరైన వాక్యం తెలియక పెంచలేని పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఖచ్చితంగా పిల్లలు చిన్నపిల్లలుగా దాదాపుగా ఉన్నారు కనుక మనందరికీ ఉపయోగకరం ఏంటంటే ఎలా పెంచాలో దేవుడు రాయించాడు. ఒకప్పుడు తెలియక పిల్లలు ఎదిగిపోయి ఇప్పుడు మాట వినలేని స్థితిలో కూడా ఉంటారు. కనుక ఈ రోజున పుట్టినరోజు సందేశంతో పాటు తల్లి యొక్క పాత్ర, మొట్టమొదటిగా పిల్లలకు మొట్టమొదటి బడి ఎక్కడ? అంతే. మొట్టమొదటి బడి పిల్లలకు, ఏ పిల్లలకైనా మొట్టమొదటి బడి ఏదంటే తల్లి ఒడి. తల్లి ఒడిలోనే ఓనమాలు దిద్దుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపేది తల్లితోనే. తండ్రి ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అనుకుంటూ లేదా ఏదో ఒక చేసుకుంటూ పొట్ట పోషణ కోసం బయటికి వెళ్తే పుట్టిన బిడ్డ మొదలుకొని ఎక్కువ సమయం గడిపేది తల్లితోనే. అందుకేనండి ప్రేమ తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆప్యాయత, ప్రేమ తల్లి దగ్గర ఉన్నంత ధైర్యం తండ్రి దగ్గర ఉండదు సాధారణంగా. ఎక్కడో రేర్ కేసెస్ లో ఒకవేళ తండ్రితో బాగుండొచ్చేమో కానీ ఎక్కువ శాతం తల్లితో ఉన్న అటాచ్మెంట్ ద్వారా తల్లితోనే ఏదైనా చెప్పడానికి ఇష్టపడతాడు తప్ప తండ్రితో చెప్పలేడు, కొన్ని కుటుంబాలను బట్టి ఎక్కువ శాతం. కనుక ఈరోజు ఎంతో మంది తల్లులు గ్రంథంలో ఆ తల్లుల వద్ద నేర్చుకున్న కొంతమంది బిడ్డలు వారి జీవితాలు ఎలా ఉన్నాయో, తల్లి పాత్ర ఏంటో, ఆ బిడ్డలను ఏ దిశానిర్దేశం చేశారో కొంతమంది తల్లులను ఈరోజు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా హన్న. మొట్టమొదటి తల్లి ఎవరండి? హన్న. మనందరికీ తెలుసు, దేవుని శిలోహు మందిరములో బిడ్డలు లేని స్థితిలో హన్న భర్త పేరు ఎల్కానా. అయితే ఈ హన్నాకు మరొక చెల్లి ఉంది, వాళ్ళిద్దరు పెనిన్న. ఆవిడికి బిడ్డలు ఉన్నారు, ఈవిడికి బిడ్డలు లేరు. కాబట్టి ప్రతిరోజు కూడా బిడ్డలు లేని స్థితి నుంచి బట్టి ఎంతో దుఃఖపడింది, ఏడ్చింది. ఒంటరిగా వెళ్ళి శిలోహు ప్రార్థనా మందిరంలో మోకరిల్లి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే దేవుడు కనికరించి ఆశ్చర్యకరంగా హన్నాకి ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, ఎవరండి? సమూయేలు. సమూయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో శామ్యూల్ అంటాం. సమూయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత అడిగి పొందదగిన స్త్రీ. దేవుని చేత అడిగి పొందుకుంది అన్న మాట అర్థం అండి సమూయేలు అంటే అర్థం. ఎందుకు? ఏడ్చింది, దుఃఖాక్రాంతురాలు, ఏడ్చి పొందుకుంది అంటే దేవుణ్ణి అడిగి పొందుకున్నది. కాబట్టి దేవుణ్ణి అడిగి పొందదగిన బిడ్డ సమూయేలు. అలాంటి గొప్ప సమూయేలును పొందుకుంటే ఆ తల్లి పాలు విడిచిన దినముందే సమూయేలు దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అంటే అన్న ఏం ఆలోచించింది అంటే, నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి అని ఆ తల్లి ఆలోచన. చూడండి, పాలు విడిచిన దినం అంటే చాలా తక్కువ సమయంలోనే, మహా అయితే ఒక సంవత్సరం. ఈ రోజు పాలు తక్కువే, 6 నెలలు కూడా వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది నెలలు కూడా లేవంట ఆ తల్లికి పాలు, ఆయా పరిస్థితులను బట్టి. కాబట్టి పాలు విడిచిన దినమందే సమయాలను వదిలిపెడితే ఆ చిన్నవాడు తల్లికి దూరమై, తండ్రికి దూరమై, నాన్న వాళ్ళకి దూరమై ఆ శిలోహు ప్రార్థన మందిరంలో ఎవరో తెలియదు ఏలి ఆయన దగ్గర ఉంటూ ఎంతగా చూడండి, చిన్ననాటి నుంచి కూడా అతనితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ఏలి పెంచుకుంటూ వచ్చాడు. తనకున్న బిడ్డలు హోఫ్ని, ఫీనిహాసులతో పాటుగా ఈయన కూడా ఎదిగాడు, పెరిగాడు. సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. దేవుని మందిరంలో ఆ బిడ్డను విడిచిపెట్టిన ఆ తల్లి విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం
11వ వచనం చదువుదాం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య ఏం చేస్తున్నాడు? దేవుడికి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య మందిరం తొట్టడం, మందిరం శుభ్రం చేయడం, ఎక్కడెక్కడ బూజు పట్టిందో ఆ బూజులు చూసుకోవడం, మందిరంలో సమయానికి దీపం పెట్టడం. అప్పుడు వెలిగించేవారు. మందిరంలో ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఈ కార్యక్రమాలన్నీ పరిచర్య అంటారు. పరిచర్యలు చాలా రకాలు ఉన్నాయి. వాక్య పరిచర్య వేరు, అది వాక్యం చెప్పడం. మందిర పరిచర్య వేరు, శుభ్రం చేసే పరిచర్య వేరు. అలా సమయలు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మందిరంలో విడిచిపెట్టిందో అక్కడ ఉన్నటువంటి అప్పుడు యాజకుడు ఎవరు అంటే ఏలీ గారు. ఏలీ ఎదుట యెహోవా దేవునికి ఏం చేస్తున్నాడు? సమయలు పరిచర్య చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడైనా పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. సమయల జీవితం మాటల్లో చెప్పలేం. దేవుని మందిరంకి సమర్పించుకున్న తల్లి ఆ మందిరంలో ఏదో అది ఇది చేసుకుని దేవుడు ఎలా నిలబెట్టాడంటే ఒక అద్భుతమైన ప్రవక్త. చాలా పోస్టులు ఉన్నాయండి. ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి, అంతకు మించి ఒక దీర్ఘదర్శి కూడా అంటారు ఆయన్ని. దీర్ఘదర్శి అంటే దర్శనాలు చెప్పేవాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తి కూడా సమయలే. వాస్తవానికి సమయలు ఏదైనా ఊరు వస్తున్నాడంటే భయం. ఎందుకంటే సమయంలో వస్తున్నాడంటే అయితే ఆశీర్వాదమైన ఉండాలి, లేదంటే శాపమైన సమయంలో వస్తున్నారా మా ఊరు అని భయం అనమాట. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు చూడండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటే భారతదేశం టాప్ ప్లేస్ లో ఏముంటది? పైన. కాశ్మీర్ కింద అంటే మనం అలా చెప్తాం, పైనుంచి కిందకి. ఇక్కడ బైబిల్ ఇజ్రాయెల్ జీవితంలో ఇజ్రాయెల్ దేశానికి ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పాలనుకోండి. ఇజ్రాయిల్ ఆ దేశానికి, మన దేశానికి ఇలా చెప్తున్నాం. ఇజ్రాయెల్ దేశానికి ఏమంటారంటే దాను నుండి బెయేర్షెబా అంటాడు. అంటే దాను ఈ చివర, బెయేర్షెబా ఆ చివర, ఒక దేశానికి. అంటే ఇశ్రాయేల్ దేశంలో దాను నుండి బెయేర్షెబా వరకు సమయలు గొప్పగా వర్ధిల్లాడని రాసి ఉంటుంది. చూద్దాం ఆ మాట. 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 20. కాబట్టి సమయలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ, అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమయలు అంటే అందరికీ తెలిసిపోయింది. అలాంటి గొప్ప ప్రవక్తగా ఎందుకు ఎదిగాడు చెప్పండి? ఎందుకు ఎదిగాడు? చిన్నప్పటి నుంచి ఎక్కడున్నాడు? అంతే. మందిరంలో చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పెంచితే చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటే వాడు ఆడుకున్నా తిరిగినా పర్లేదు, ఏదో చేసుకుంటాడు. ఇక్కడ చిన్నప్పటి నుంచి మందిరంలో పెడితే వాడు ఏ స్థాయికి వచ్చినా, ఎంత ఉద్యోగం చేసుకున్నా దేవుని పరిచర్య దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. అది దేవుని ఉద్దేశం, దేవునికి ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ మందిర పరిచర్య చేసే సమయలు ఎలాంటి వాడైపోయాడు చూడండి. ఒక గొప్ప ప్రవక్తగా దేవుడే స్థిరపరిచాడు. 2వ అధ్యాయం సమయలు గ్రంథం 2వ అధ్యాయం, లేదంటే 2:18 కూడా చదువుదామమ్మా. 2:18, 11 చదివాం కదా. బాలుడైన సమయలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు, చూసారా, 11లో పరిచర్య చేస్తున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ 18లో కూడా యెహోవా దేవుడికి ఏఫోదు వేసుకున్నాడు. ఏఫోదు ఎవరు వేసుకుంటారు? ప్రధాన యాజకులు వేసుకుంటారు. అంటే ఒక యాజకుడు హోదాలో. అహరోను వేసుకునేవాడా? అహరోను వేసుకునేవారు అహరోను కాలంలో. అయితే తర్వాత ఏఫోదు వేసుకున్నాడంటే ఒక యాజకుడు ఆయన. ఇప్పుడు దేవునికి పరిచర్య చేస్తూ ఉంటే 26వ వచనం చూడండి. 2:26. బాలుడకు సమయలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును. మన బిడ్డలు వర్ధిల్లాలంటే ఈరోజు లోకేషే కాదండి, సహోదరి మాట ఇచ్చిందని చెప్తూ ఉంటారు. సిస్టర్ కీర్తి చెప్పింది అనమాట. లోకేష్ ని బ్రదర్ పరిచర్య చేయాలని కొర్లయ్య గారి యొక్క ఉద్దేశం, కోరిక ఆయనకి అని వాళ్ళ మాటల్లో విన్నాం. దేవుని చిత్తము అయితే అటు పరిచర్య చేయాలని చెప్పి వాడిని వదిలిపెట్టకూడదు. మనం ఖచ్చితంగా మందిర పరిచర్య ఏదైతే భవిష్యత్తులో నా కొడుకు పరిచర్య చేయాలనుకున్నారో, సమయలకి ఆ తల్లి ఏం చేసిందో అన్న ఆలోచన మనకి వస్తే, సమయలు చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో ఎదుగుతూ, మందిరంలో వెళ్తూ, మాటలు వింటూ ఉన్నాడు గనుక, చిన్నది గొప్పడో పరిచర్య చేస్తున్నాడు గనుక దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ మందిర పరిచర్య చేసిన సమయలు దేవుడు అలా ఉంచలే, ఎదుగుతూ ఉన్నాడని రాశారు. చూసారా, సమయలు ఇంకనూ ఎదుగుతూ. ఎప్పుడు బిడ్డలు ఎదుగుతారమ్మా మందిరంలో ఉంటే. మందిరంలో పరిచర్య చేసేవాడు ఎదుగుతూ ఉంటాడు. ఏదయ్యాక
దేవుని దయ్యే కాదు, ఎవరి దయ్య ఉంది అంటే అందరూ ఇష్టపడతారు ఆ వ్యక్తిని. ఎందుకు? మందిరంలో చేసేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డు, తప్పు చేయడానికి ఇష్టపడ్డు, తప్పును అసహించుకుంటాడు. గమనించండి, ఏలీ కొడుకులు ఇద్దరున్నారు, పేర్లు వాళ్ళైనా పాపం చేయడానికి ఇష్టపడ్డారేమో గాని ఆ మందిరంలో పెరుగుతున్న సమయలు వాళ్ళతోనే పెరిగాడు, కానీ సమయలు పాపం చేయడానికి. అందుకే మందిరానికి వచ్చిన వాళ్ళతో కనీసం ఆ కుమారులైనా తప్పులు చేశారు కానీ సమయలు కనీసం పాపం చేయడానికి కూడా ఇష్టపడలే. చూడండి, తండ్రి లేదు, తల్లి లేడు దగ్గరలో, ఎవరో యాజకుడి దగ్గర పెంచి వదిలేస్తే దేవుని మందిరంలో ఆయనకు పరిచయం చేస్తూ ఉంటే దేవుడు చెడు ఆలోచనలు రానవడు. ఎవరైనా యాజకుడిగా ఉండాలి అంటే మందిరంలో పరిచర్య ఏది చేసినా నేను మందిర పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు అటువంటి పరిశుద్ధమైన మనసును మనకు అనుగ్రహిస్తాడు, ఆ పిల్లలకి ఇస్తాడండి. అందుకే సమయలు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే మనుషుల దయలో కూడా దేవుని దయలో బిడ్డ ఏమవుతున్నాడు? వర్ధిల్లుతాడండి. నిజం, దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ కూడా ఆ బిడ్డ మీద ఉంటుంది. కాబట్టి మందిరంలో నా బిడ్డ పరిచర్య చేయాలి అన్న కోరిక మనకుంటే వాడిని గాలికి వదిలేస్తే అవ్వదు, వాడిని ఎక్కడో ఉంచేస్తే అవ్వదు. నీతో పాటు వస్తూ మందిరంలో చిన్నపాటి ఎదుగుతూ ఉంటాడు కదా, చిన్న చిన్నది 7, 8, 9 చిన్న చిన్న పరిచర్య చేస్తూ ఉండాలి. మన కళ్ళెదురుగా కుర్చీ తుడుస్తూ ఉండాలి, ఆనందపడాలి. నా కొడుకేంట్రా, నేను ఒక ఉద్యోగస్తుని, ఆడేంటి కుర్చీ తోడడం అన్న భావన కొంతమందిలో. నా కొడుకు ఎలా చేసిన, మందిరంలో చాపలు ఎత్తిన, గ్లాసులు పోసిన, భోజనం పెట్టిన, గుడ్డ తుడిచిన, కిటికీలు తుడిచిన ఆనందించే తల్లిగా తండ్రిగా ఉండాలి. దేవుని మందిరంలో చేసే పరిచర్య వాడు ఖచ్చితంగా ఎదుగుతాడు, గ్యారంటీ ఎదుగుతాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. ఇది హన్నా తల్లి సమయల జీవితంలో మనకు నేర్పిస్తున్న పాఠం. ఖచ్చితంగా చిన్ననాటి నుండి యెహోవాకు పరిచర్య చేయాలి. 92వ కీర్తన చూడండి ఒకసారి. 92వ కీర్తన 13వ వచనం చదువుతాను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఏముందమ్మా? వర్ధిల్లుదురు. అంటే దేవుని మందిరంలో పిల్లలు ఏమవ్వాలి? నాటబడ్డం అంటే అమ్మ నాటడం అనేది ఎప్పుడు వాడతారు? చెట్టు నాటుతారా, మొక్క? అలా జనరల్ గా చెట్టుని ఎవరు నాటరు, అది ఆల్రెడీ చెట్టు అయిపోయింది. అంటే నాటేది ఏది అంటే మొక్క లేదా విత్తనం అంటారు. అంటే విత్తనం, మొక్క అమ్మ పెద్ద స్థితి చిన్నదా? చిన్నది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాటుతుంటాం, అది పెద్ద చెట్టు అవుతుంది అన్నారు. ఇప్పుడు పిల్లలు యెహోవా మందిరములో నాటబడిన వారైతే వారు మన దేవుని ఆవరణములలో ఏమవుతారు? వర్ధిల్లుతారు. అయితే చిన్ననాటి నుండి వాడు దేవుని ఆవరణములో నాటబడాలి. ఈరోజు నాటబడే తల్లులు ఉన్నారమ్మా? నాటుతున్నామా? వారు నాటబడకపోతే, ఈరోజు లీడర్షిప్ క్వాలిటీ ట్రైనింగ్ అయింది నాకు, 3 రోజుల నుంచి ట్రైనింగ్ అవుతుంది. వాళ్ళు ఎంతైనా దేవుని మాటలు తెలియదు కదా వాళ్ళకి, అవుట్ సైడే ఉంటది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఈరోజు తల్లికి, తండ్రికి, పిల్లలకి సంబంధ బాంధవ్యాలు లేవండి అని అంటున్నారు. చెప్పారు ట్రైనింగ్ లో, నాకు నేర్పిస్తున్న సార్. మామూలుగా తల్లికి, తండ్రికి, పిల్లలకి సంబంధాలు లేవండి అని మాట్లాడుతున్నారు. నిజమే, తల్లి ఉద్యోగం, తండ్రి ఉద్యోగం. పిల్లలు ఏం చేశారు? చాలా మంది హాస్టల్లో పెడతారమ్మా. హాస్టల్లో పెట్టినటువంటి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈ తల్లిదండ్రుల్ని వీళ్ళు కూడా హాస్టల్లో పెడుతున్నారట. ఏ హాస్టల్? సేమ్. అంటే అటువంటి స్టేజ్ లో ఉన్నారట. గ్రాఫ్ గీసుకుంటే అలా వచ్చిందట ఎక్కువ శాతం. ఎందుకు? తల్లి తండ్రికి పిల్లలతో గడిపే సమయం లేదు, వీళ్ళిద్దరూ ఉద్యోగస్తులు అయిపోయారు అని సార్ చెప్తున్నారు. నిజమే, వాళ్ళతో కనీసం మాట్లాడే స్థాయి లేదు. వెళ్తే అందరూ కూడా అందరి చేతుల్లో చాట్లు ఉంటాయి, కనీసం పిల్లలతో మాట్లాడే పరిస్థితి లేదు. మీరేమో మీ వ్యక్తిగత పనుల కోసం పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు, వాళ్ళేమో మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెడతారు. ఎందుకంటే వాడికి కూడా బాధపడతారు. ఒక రోజున ఆ తల్లితో తండ్రితో అటాచ్మెంట్ ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. ఎక్కువ శాతం ఇలా జరుగుతుందట అని సార్ చెప్తున్నారు. నిజమే, పిల్లలతో గడిపే ఖచ్చితంగా మాట్లాడగలిగే స్థితి, కాసేపు గంట అయినా, ఒక అరగంట అయినా పిల్లలతో మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇంటికి వచ్చేసరికి నాన్న అలసిపోయాడు ఉంటుంది, అమ్మ ఉద్యోగం చేసి అలసిపోయారు. ఇద్దరు అలసిపోతే అక్కడ జరిగిన సంగతులు ఆడేదో ఉబలాట పడుతుంటాడు వచ్చిన తర్వాత స్కూల్కి. మనం కనుక షేర్ చేసుకోకపోతే వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. ఎవరికి చెప్పాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో, వాడి మాటలు వినలేనికి ఎవరూ లేక ఆ పిల్లలు మైండ్ సెట్ మారిపోతుంటాయి. ఈరోజు ఆ మైండ్ సెట్ గురించే చెప్పారు సారు. పిల్లవాళ్ళ మైండ్ సెట్ ఎందుకు మారిపోతుంది అంటే ఆ పిల్లవాడితో తల్లిదండ్రులు గడపట్లేదు,
కనీసం వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకునే అవకాశం తల్లులు ఇవ్వట్లేదు, తండ్రులు ఇవ్వట్లేదు అంటున్నారు ఆయన. అది 100% నిజమే. రెండో తల్లి ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి లెమూయేలు. ఎవరమ్మా? లెమూయేలు అంటే అతను రాజు. అతని తల్లి గురించి మనం ఆలోచించేద్దాం. లెమూయేలు తల్లి సామెతలు 31వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. సామెతలు 31వ అధ్యాయం. ఈ తల్లి ఉపదేశము చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రారంభం చదువుతాను నేను. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన ఆమె ఏమన్నాడమ్మా? దేవోక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవోక్తి అంటే దేవుని మాటలు, దేవుడు పలికిన మాటలు అంటే గ్రంథం. ఇప్పుడు తల్లి దగ్గర కూర్చోబెట్టి ఏం చెప్తుంది? లెమూయేలుకి ఉపదేశిస్తుంది. అమ్మా ఉందా అక్కడ మాట? అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఆ తల్లి ఉపదేశిస్తుంది. అంటే ప్రతి తల్లి కూడా పిల్లలకి ఏం చేయాలి? ఉపదేశించాలి. అక్కడే సామెతలు 31:26 చూస్తారా? జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంటే గుణవతైన భార్య గురించి మాట్లాడుతూ 10వ వచనం నుండి ఖచ్చితంగా ఒక మంచి భార్య ఒక మంచి తల్లి అవుతుందండి. ఒక మంచి భర్త మంచి తండ్రి అవుతాడు. అమ్మ, మంచి భర్త మంచి తండ్రి అవుతాడు. మంచి భార్య మంచి తల్లి అవుతుంది. ఇప్పుడు ఈ మంచి తల్లి ఖచ్చితంగా తన బిడ్డలకు ఏం చేయాలి? కృపగల ఉపదేశము అంటే పిల్లలకి బోధించాలి. తన బిడ్డల నడతలు కనిపెట్టాలి. ఏం చేస్తున్నాడు వీడు, ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని వాళ్ళతో ఖచ్చితంగా ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, వారి నడతలు కనిపెట్టే తల్లిగా ఎవరున్నారు? లెమూయేలు యొక్క ఆ తల్లి ఏం చెప్తుందో 31:2 చూడండి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఈకము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను. అంటే ఎంత మంచిగా చెప్తుంది చూడు. ఆ తల్లి చెప్తుంది, నాన్న తాగకూడదు. తాగి ఒక రాజు నువ్వే తాగితే న్యాయం తీర్చలేవు, నువ్వు అన్యాయం చేస్తావు. కాబట్టి త్రాగుడు మద్యపాన శక్తి నీకు ఉండకూడదు. ఆడపిల్లల మీద ఆసక్తి అంటే లేడీస్, ఎందుకంటే నువ్వు ఒక రాజు కదా, వ్యసనపరుడు. ఈ ఆడవాళ్ళ పిచ్చి ఎవరైతే ఉందో వాడి చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా లేదు, ఎక్కడ బాగుపడినట్టు కనబడదు. అందుకని నువ్వు స్త్రీలతో నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దు? స్త్రీలకు ఇవ్వద్దు, మద్యపానం వద్దు, త్రాగద్దు, కట్టడలు మర్చిపోతావు నువ్వు. అది చెప్తూ సహవాసం కూడా జాగ్రత్త అంటుందండి. చూడండి, ఒక తల్లిగా ఎప్పుడు కూడా పిల్లలకి అవి నేర్పిస్తూ ఉండాలి. ఒక తల్లి లెమూయేలు లెమూయేలు తల్లి లెమూయేలుకి చెప్తుంది. ఈరోజు తల్లులుగా బిడ్డల దగ్గర కూర్చోబెట్టుని ఏది మంచి ఏది చెడు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని ఖచ్చితంగా మనం చెప్తూ ఉంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆడికి అర్థమవుతుంది. చిన్నప్పుడు అటు ఇటు అల్లరి చిల్లరగా తిరిగినా ఎప్పుడైతే మనం చెప్తూ ఉన్నామో దేవుని వాక్యాన్ని బట్టి ఆ కృపగల ఉపదేశం మనమే చెప్పకపోతే ఒక తల్లిగా ఫెయిల్ అవ్వకూడదు. మనం ఇప్పుడు చివరికి చెప్తాను ఫెయిల్ అయితే ఏమవుతుందో. ఒక తల్లిగా ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఇక్కడ తల్లుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం ప్రత్యేకంగా. ఖచ్చితంగా బిడ్డకు వాడి నడతలు కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్న ఆలోచన లెమూయేలు తల్లి నేర్పిస్తుంది. అంటే ఒక మంచి భార్యగా లేదంటే గుణవతైన భార్యగా ఆవిడ ఉపదేశం బోధించాలి, నడతలను ఏం చేయాలి? కనిపెట్టాలి. నెంబర్ 3 అద్భుతమైన తల్లి అండి, మనందరికీ తెలుసు. యూనికే ఎవరి తల్లి? తిమోతిని కన్నటువంటి తల్లి పేరు యూనికే. ఆ యూనికేని కన్నటువంటి తల్లి పేరు లోయి. ఎంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అంటే, తల్లి గొప్ప విశ్వాసపరురాలు. ఎవరు? అమ్మమ్మ. తిమోతికి అమ్మమ్మ. అమ్మమ్మ విశ్వాసపరురాలు. అమ్మ కూడా అమ్మమ్మలోంచి ఎవరికి వచ్చింది? అమ్మకు వచ్చింది. ఆ అమ్మలోంచి ఎవరికి వచ్చింది? నిజంగా తిమోతికి వచ్చిందండి. ఇంకొక విషయం చెప్పమంటారా? నాన్న అన్యుడు. అంటే యూనికే భర్త ఒక అన్యుడు, ఒక గ్రీసు దేశస్థుడు. ఒక అన్యుడిని చేసుకుంది. కారణాలు మనకు తెలియదు, మనకు అనవసరం. అయితే తల్లి ఎలా పెంచిందో మనకు కావాలి. చూడండి, చాలా మంది తండ్రి మంచోడు కాకపోతే ఏం చేస్తామండి, పిల్లలు పాడైపోతారు. మరి ఈ తల్లి విషయంలో ఏమవ్వాలి? ఎంత జాగ్రత్తగా తీసుకుంది చూడండి యూనికే. కొన్ని కుటుంబాల్లో కాదన్ను, తండ్రిని బట్టి రాంగ్ డైరెక్షన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు, తండ్రిని బట్టి తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా కేర్ తీసుకుంటే,
చిన్నప్పటి నుంచి. ఇప్పుడు తిమోతిని పెద్దయ్యే కంటే మనం ఏం చేయలేమండి. తండ్రిని చూశాడు, ఈడు కూడా ఇలా వేశాడు అనొచ్చు తప్పుడుగా వేశాడు. కానీ యునికే ఏం చేసిందంటే తిమోతిని చిన్నప్పటి నుంచి వదలలే. మందిరం చుట్టూ చూడండి. ఆఖరికి తిమోతిని ఏం చేసిందంటే పౌలు గారు, ఆశ్చర్యం, చాలా మంది పిల్లలుంటే పౌలు కోరుకున్న శిష్యుడు ఎవరమ్మా? నాకు తిమోతియే కావాలి అని పౌలు గారు అంతటి గొప్ప భక్తుడు కోరుకున్నాడంటే, ఒక గొప్ప దైవజనుడు కోరుకున్నాడంటే తిమోతి క్వాలిటీస్ మంచివి అంటారా కాదంటారా? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చదువుతాను ప్రారంభం నుంచి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. యూదులు కాకుండా మిగతా ఎవరినైనా కూడా ఏమని పిలుస్తారంటే అన్యులు అంటారు. యూదులు కాకుండా మిగతా ఎవరినైనా అన్యులుగానే మాట్లాడతారు. అతడు లుస్త్రలోను ఈకోనీలో ఉన్న సహోదరులు మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. 3, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అన్న మాట చూడండి. పౌలు కోరుకున్నాడు. చూసారా? అంటే తిమోతిని కోరుకునే స్థాయికి ఎదిగాడండి. ఈరోజు దైవజనులు ఎవరైనా ఒక మంచి బిడ్డను సంఘంలో సెలెక్ట్ చేయాలంటే కనబడాలి. ఎవరైనా ఈ కుర్రోడిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ కి, వీడైతే సరిగ్గా తయారు చేయొచ్చండి. అలాంటి వ్యక్తులు కనబడాలంటే ఆ కుర్రోడు ఇంట్రెస్ట్ తెలియాలి. ఇప్పుడు తిమోతి ఇంట్రెస్ట్ లేకుండా పౌలు గారు కోరుకోడు. ఎందుకంటే పౌలు ఎంతటి భక్తుడు, ఎంత గొప్పగా వాక్యం చెప్తాడో మనకు తెలుసు. పౌలు గారు ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాలో, ఎవరెవరికి ముసలోళ్ళు కూడా అర్థమైపోద్ది ఆయన చెప్తే. ఎవరికి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే వాళ్ళకి మనసులోకి వెళ్ళిపోద్దో అంత జ్ఞానం కలిగిన వాడు పౌలు. ఎక్కడికక్కడ వాక్యాన్ని మార్చగలడు. అన్నిల దగ్గర అన్నిలాగా మాట్లాడతాడు, ఎక్కడికి వచ్చేసరికి క్రైస్తవుల దగ్గర క్రైస్తవులా మాట్లాడగలడు. అంత హైవీ టాలెంటెడ్ పౌలు గారు. అలాంటి పౌలు ఎవరిని కోరుకున్నాడు? తిమోతిని కోరుకున్నాడంటే తిమోతి ఖచ్చితంగా ఆయనలో ఏదో టాలెంట్ ఉంది, అందుకోసం తిమోతిని కోరుకున్నాడండి. చాలా మంది ఉంటారు తిమోతి నాకు ఇష్టం, ఆయనే కావాలి. అయితే ఆ సమయానికి పౌలు గారు ఆల్రెడీ దెబ్బలు కొట్టేస్తున్నారు అందరూ. ఏ తల్లి ఇస్తుందండి పిల్లల్ని? పౌలు గారిని ఆల్రెడీ రాళ్లతో కొట్టి ఈడ్చి పారేశారు. అది చూశారు కళ్ళారా. తిమోతి తల్లి కూడా చూశారు. ఏ తల్లి పంపించగలదు? నీతో పంపిస్తే నా కొడుకు కూడా చచ్చిపోతాడయ్యా అని అనుకోలేదు. ఎవరు? యునికి అనుకోలేదు. తిమోతికి రాసిన రెండో పత్రిక పరిచర్య విషయంలో యునికే ఈ రోజున్న తల్లులందరికీ ఆదర్శంగా ఉందండి. 2 తిమోతి 1వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం చదువుతున్నానమ్మా. నేను 5వ వచనం నేను మధ్యలో చదువుతాను, గమనించండి. 5వ వచనం 3, 5 కలిపి ఉన్నాయి, కానీ మధ్యలో ఆ విశ్వాసం అని ఉంటుంది చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు ఉత్తరం రాస్తూ మీ అమ్మమ్మ సూపర్, మీ అమ్మమ్మ గారి విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ అంటాడు పౌలు. మీ అమ్మమ్మ గారిలోంచి మీ అమ్మగారికి వచ్చింది. మీ అమ్మగారు అంతే విశ్వాసంతో నిన్ను పెంచారు. నేను ఒక విశ్వాసం ట్రాన్స్ఫర్ అవ్వాలి. చాలా మంది కుటుంబాల్లో ఆస్తులు ట్రాన్స్ఫర్ అవుతాయి, అవునా కదా అమ్మా? తాత ఆస్తి ఉంటే తాత ఆస్తి మీద కన్నీళ్ళకి, తాత ఆస్తి కొడుక్కి, కొడుకు ఆస్తి మళ్ళా ఎవరికి? మనవడికి. అంటే తాత నుంచి అంటే ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ నిజంగా క్రైస్తవులకు ఏది ట్రాన్స్ఫర్ అవ్వాలి ఏది ట్రాన్స్ఫర్ అవ్వాలి? విశ్వాసం ఒకరి నుంచి ఒకరికి. ఈరోజు నాకున్న విశ్వాసం నా కొడుక్కి, నా కొడుకున్న విశ్వాసం వాళ్ళ కొడుక్కి, అలా మీకున్న అమ్మమ్మలుంటే నానమ్మలుంటే మన జనరేషన్స్ అలా వెళ్ళగలగాలి. అది యునికే నేర్పిస్తుందండి. అంటే యునికే ఒక తల్లిగా విశ్వాసం ఇచ్చింది. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసం అనేది ఇస్తే మన బిడ్డలు నిత్యత్వానికి వెళ్తారు. ఆస్తులు ఇస్తే నిత్యత్వానికి వెళ్తారా? విశ్వాసం ఇస్తే వెళ్తారంటారమ్మా. ఎందుకు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఇప్పుడు నీ కుమారుడే దేవునికి ఇష్టడుగా ఉండాలి నువ్వు అనుకుంటే నీకు ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం ఎవరికి రావాలి? అదే అనుకుందండి యునికే. అవ్వలో ఉన్న విశ్వాసం యునికే, లోయలో ఉన్నది యునికేకి వచ్చింది. యునికేది ఎవరికి వచ్చింది? తిమోతి. అందుకే దేవుడు ఇష్టపడతాడు. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడతాడు, విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 14-15 చదువుతాను చూడండి అమ్మా. 3:14-15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి
నీ వెరుగుదువు. ఎవరు? తిమోతి. ఎప్పటి నుంచి ఎరుగుదురమ్మా? ఎవరు నేర్పించండి అంటారు? అదనమాట. తండ్రి అసలు అవకాశం లేదు. అంటే బాల్యము నుండి లేఖనాలు ఎరిగిన వాడు ఎవరు? తిమోతి. బాల్యము నుండి అన్నాడు. బాల్యము నుండి లేఖనాలు ఎరిగేటట్టుగా బాధ్యత ఎవరు తీసుకున్నారు? అది అంటే ఒక తల్లి బాధ్యత. పుట్టినరోజు సందేశం పుట్టాడు లోకేష్. అయితే ఒక తల్లిగా యునికే ఏం చేసింది? బాల్యము నుంచి లేఖనాలు నేర్పిస్తుంది కొడుక్కి. బాల్యము నుంచి నేర్పిస్తుంది. ఒక్కొక్క వచనం కొంచెం అమ్మ పెద్ద అయితే ఈరోజు చాలా మంది పిల్లలకి 66 పుస్తకాల పేర్లు చెప్పలేరు. ఈరోజు చాలా మంది 66 పుస్తకాల పేర్లు ఆలోచించండి. అంటే తల్లిగా తండ్రిగా ఫెయిల్ అయిపోయాను నేను. 66 పుస్తకాల పేర్లు నేర్పించలేదు. ఈరోజు ఒక సహోదరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చారండి. ఇంటర్మీడియట్ అంటే చిన్నపిల్లలమ్మా. వాళ్ళు బై బర్త్ పుట్టినప్పటి నుంచి క్రైస్తవులే. నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డినామినేషన్ అయి ఉండొచ్చు. అమ్మ పాపను పిలిచాను, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని అడిగితే తెలీదు అంకుల్ అన్నది. ఇంక తెలియదు అన్నప్పుడు 66 పుస్తకాల పేర్లు ఏమి అడుగుతాను? ఎన్ని పుస్తకాలు తెలియకపోతే ఇంక పేర్లు ఏమి అడుగుతాను? వాళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్నారు. ఆలోచించండి. బాల్యము నుండి లేఖనాలు ఎరిగిన వాడిగా. ఎందుకంటే ఒక సేవకుడిగా నా కొడుకు ఉండాలి, ఒక పరిచర్యను నా కొడుకు ఉండాలంటే ఖచ్చితంగా ఎప్పటి నుంచి కేర్ తీసుకోవాలి? బాల్యం నుంచి తీసుకుంటేనే. తిమోతి ఎందుకు గొప్ప పరిచర్య చేసే, ఇప్పుడు పౌలు గారి తర్వాత మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు కనబడతారు? ఈయనే కనబడతాడు. పౌలు గారు అంతటి స్థాయికి ఎదిగిన వాడు. ఎందుకు ఎదిగాడు? కేరు మధ్య వయసులో తీసుకోలే, యవ్వనం నుంచి కాదు. ఎక్కడి నుంచి? బాల్యము నుండి. చూసారా? అందుకే ఒక విశ్వాసాన్ని పిల్లలకి ఇవ్వాలి. ఆ విశ్వాసంలో పిల్లల్ని పెంచుతూ ఉంటే, బాల్యము నుండి లేఖలను ఎరిగిన వాడిగా ఉంటే ఖచ్చితంగా నీ కుమారుడు దేవునికి పరిచర్య చేసేవాడిగా ఎదుగుతాడు. గ్యారంటీ ఎదుగుతాడు. కాకపోతే మనం ఫెయిల్ అయితే, వాడి బాల్యం నుంచి మనం అందించకపోతే మరి వాడు ఎదుగుతాడు లేదో మనం చెప్పలేము. తిమోతి ఎదిగాడా? ఎదిగడానికి కారణాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు మంచి తల్లులను చూసామండి. నెంబర్ 1 హన్నా, నెంబర్ 2 లెముయేలు, నెంబర్ 3 యునికే. ఇప్పుడు ఒక మహాతల్లి ఉంది, పేరు అతల్య. ఈ అతల్య కొడుక్కి, అమ్మ ఎవరైనా మీకు తెలిసి పిల్లలకి చరిత్రను నేర్పించే తల్లి ఉంటుందమ్మా? అరే బూతు మాట్లాడరా అని నాకు తెలియదు, ఉండరు. మీ తాతను తండ్రా, మీ నాన్నమ్మను కొట్టరా అన్నాడు ఉంటే ఆలోచించండి. ఈ అతల్య చిన్నప్పటి నుంచి కూడా చెడుతనమే నేర్పించిన తల్లి అంట, చిన్నప్పటి నుంచి కూడా. మరి మన తల్లి ఏం నేర్పిస్తే అదే కదా కుర్రోడు నేర్చుకుంటాడు. మొట్టమొదట బడి ఏంటి? తల్లి ఒడి. తల్లి ఒడి తెలిసిన అతల్య. వీళ్ళ హిస్టరీ కొంచెం చెప్తానండి అర్థం కావడానికి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, జాగ్రత్త వినండి అమ్మా. అహాబు, యెజబెల్, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు 2 ఉన్నారు. అతల్య, యెహోరాము. అమ్మ యెహోరాము అన్నయ్య. ఇంకో విషయం చెప్పమంటారా? భర్త కూడా యెహోరామే. అందుకే పొరపాటు అవుతారు, గ్రంథం చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఎందుకు? సొంత అన్నయ్య పేరు యెహోరామే, అతల్య భర్త పేరు కూడా అది. కాకపోతే ఈ యెహోరాము యెహోషాపాతుకు పుట్టినవాడు. అంటే యెహోషాపాతు కుమారుడు పేరు యెహోరామే. ఆహాబు యెజబెలుకు పుట్టిన అతల్య అలాగే అన్నయ్య పేరు ఏంటి? యెహోరామే. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు చూడండి, భర్త ఎవరమ్మా? యెహోషాపాతు కుమారుడైన యెహోరాము. ఇప్పుడు ఈ అతల్యాకి యెహోరాముకి పెళ్లి అవుతుంది. ఇప్పుడు ఈ అతల్యాకి యెహోరాముకి పుట్టిన వాడే ఎవరు? అహజ్యా. ఏం పేరమ్మా? 2వ దినవృత్తాంతాల గ్రంథం చదువుదాం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఈ తల్లి గురించి తెలుసుకొని మనము ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 22 22:2 చదువుతున్నాను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము. అంటే అహజ్యా ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. 3 అండర్లైన్ చేసుకోండమ్మా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను అన్నాడు. ఎంత దారుణం చూడండి. అంటే ఇలాంటి తల్లులు కూడా ఉంటారంటే బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఏంటి? కొడుక్కి దుర్మార్గంగా నేర్పించడం, దుర్మార్గత, చెడుతనం. ఈ దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. 4
అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత, అంటే తండ్రి పేరేంటి? యెహోరాము. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు, అందరూ చూడండి ఇక్కడ జనరల్ గా ఎక్కువ శాతం నాకు తెలిసి ఎక్కువ శాతం తల్లి ప్రభావం ఉంటుందా అమ్మ, తండ్రి ఇంటి సంబంధం ఎక్కువ ప్రభావం ఉంటుందా, తల్లి సంబంధం అంటారా? గ్యారంటీ. నాన్న ఎవరో ఇతను ప్రభావం పడింటే బాగుందండి. కానీ అతల్య ఎప్పుడైతే భర్త చనిపోయాడో, అతల్య అసలే మంచిది కాదు, ఈవిడ దుర్మార్గం గల తల్లి అని రాశాడు దేవుడు. ఈ దుర్మార్గం గల తల్లి ఏ కుటుంబమో ఆ తల్లి కుటుంబమే చూసుకుంటారు ఎవరైనా. ఎక్కువ శాతం వీళ్ళకి అసలు మర్యాద కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో, కొన్ని కుటుంబాల్లో. మామయ్య లెక్కే లేదు. అతల్య క్యారెక్టర్ ఏంటంటే తన ఇంటి సంబంధులు. వాస్తవానికి అతల్య ఏ సంబంధికి? ఆహాబ్ ఎలాంటివాడో మీకు తెలుసు, యెజబెల్ ఎలాంటిదో మీకు తెలుసు. ఆహాబ్ యెజబెల్ కలిసి నాబోతుని చంపేశారా? నాబోతు ద్రాక్ష తోట కోసం చూసారా? అంటే ఆ కుటుంబ సంబంధాలతోనే కలుపుకుంటుంది ఆవిడ. వీళ్ళతో సంబంధం. ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ భర్త నాన్న, ఆ భర్త అమ్మ అందరూ అసలు ఆ సంబంధం కట్ చేసింది. అంటే సంబంధం అంతా తల్లి సంబంధులతో పెట్టుకుంది. ఇగో రాశాను ఇక్కడ, తల్లి సంబంధులు. ఇప్పుడు ఈ తల్లి సంబంధులు అందులో ఏం చేశారు తెలుసమ్మా? మేనమామ ఎవరు? మేనమామ పేరు కూడా ఆ యెహోరామే. ఈ యెహోరాము ఏం చేశాడంటే అహజ్యా చనిపోవడానికి కారణం అవుతాడు వీడు. మేనమామే చేజేతులారా మేనల్లుడు చనిపోవడానికి కారణమవుతాడండి. అందుకే చూడండి, చెడుతనము నేర్పించిన తల్లిని బట్టి అతల్య తన కొడుకునే కోల్పోయింది. మామయ్య మంచోడే, భక్తిపరుడు యెహోషాపాతు. సంబంధం ఉంచొచ్చు కదా, భర్త చనిపోయేంత మాత్రాన సంబంధ బాంధవ్యాలు కట్ చేసుకుంది. మీ నాన్న తరపు మంచోళ్ళు కాదురా. ఈరోజు చెప్తానండి బాబు, ఈరోజు ఉంటుంది ఇలాగా. మన సంబంధాలే ఏంటి, వీళ్ళు ఏమైనా భక్తిపరులా అంటే వీళ్ళు అసలు విగ్రహ సంబంధికులు. ఈయనే యెహోవా దేవుడు భక్తుడు, ఈయన భక్తుడు. చూసారా? అంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో నేను ఏమంటానేమో తల్లిగా, దేవుని వాక్యం తెలిసినటువంటి కుటుంబాల్లో మనం అత్తయ్య మావయ్య వాళ్ళకి వాక్యం తెలిస్తే నేను అటుపక్కే ఉంటాను. నా తల్లిదండ్రులు అన్యులైనా నా బిడ్డ ప్రభావం, ఆ అన్యుల ప్రభావం నా బిడ్డ మీద పడకూడదు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి ఈ రోజున? వాళ్ళ ప్రభావం పడేటట్టుగా చేసుకుంటారండి. వాళ్ళ ప్రభావం పడితే నాశనమే అన్నాడు గ్రంథంలో. చూడండి ఆ మాట చివరిలో అన్నాడు కదమ్మా, వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనానికి. అహజ్యా చచ్చిపోతాడండి, చంపేస్తారు యుద్ధంలో. దేనికోసం? మేనమామ గురించి వెళ్తాడు. మేనమామ ఒకటి మంచి పని చేస్తే బాగుంది, మేనమామే స్థిరంగా లేనప్పుడు అతని కోసం వెళ్ళి చచ్చిపోతాడండి ఈ మేనల్లుడు. భయంకరం. అతని నాశనానికి కారకులయ్యారు. అందుకే ఎప్పుడు కూడా అమ్మ అన్యుల ప్రభావం నా బిడ్డల మీద పడకూడదు. ఆ తల్లి పడేటట్టు చేసింది. ఈయన ప్రభావం పడుంటే నాకు నేను గ్యారంటీ చెప్తాను, యెహోషాపాతు ప్రభావం పడుంటే, ఒకవేళ కొడుకు చనిపోయాడు కరెక్ట్, ఆయనకి బాధ ఉంటుంది. కానీ ఈయన ప్రభావం పడుంటే అహజ్యా బతుకుండేవాడు, భక్తిలో వెళ్తాడు. ఎందుకంటే ఆయన్ని బట్టి చెప్పగలను. కానీ ఈ ఎప్పుడైతే తల్లి సంబంధుల వైపు పడిందో, ఈ తల్లి సంబంధుల ప్రభావమే బిడ్డ మీద పడింది. ఏం చేశారు? కంప్లీట్ గా నాశనం చేసి పారేశారు. వాడి జీవితం నాశనం అయిపోయింది. ఆఖరికి ప్రాణం కోల్పోయాడండి. అందుకే ఎప్పుడు వాళ్ళ మంచి వీళ్ళ మంచి అందరూ మంచి. కాబట్టి ఒకటి, మనుషుల్ని బట్టి మంచి చెడు ఉండొచ్చు, కానీ ఒకటి, వాక్యం తెలిసా తెలీదా, దేవుళ్ళు ఎదుగుతున్నారా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా తల్లికి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, దేవుని సంబంధంగా నా బిడ్డను పెంచాలా, అన్యుల సంబంధంగా నా బిడ్డను పెంచాలా అన్న ఆలోచన తల్లికి ఉండాలండి. అతల్య ఫెయిల్ అయ్యింది తల్లిగా. చిన్నప్పటి నుంచి దుర్మార్గంగా పెంచింది. ఆఖరికి కొడుకు ముందు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో ఏ తల్లికైనా. ఆడే కొరువు పెట్టాలంటారు కదా మన భాషలో, లోకంలో. తల్లికి తండ్రికి కొడుకు కొరువు పెడితే అదొక ఆనందం. కానీ కళ్ళ ముందే కొడుకు చచ్చిపోతే అది ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? ఆ తల్లికి అలా జరిగింది. మరి తన చేతులలో పాడు చేసుకుంది. అన్యులతో సంబంధం పెట్టుకుని తన బిడ్డలకు అవే నేర్పించారండి. అయ్యో మామయ్య భక్తుడే, దైవజనుడు, దేశానికి రాజే, యెహోవా భక్తుడే, ఆయనతో నా బిడ్డ ఉంటే బాగుంటుందని అనుకోలేదు ఆవిడ. అలా కొన్ని కుటుంబాల్లో పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. భయంకరం కదండి. ఇది అతల్య తల్లి. నేనేమంటానంటే చివరిగా నీ చేతులతో దేవుడు తన చేతులతో ఏం చేశాడు మనందరికీ? ఈరోజు లోకేష్కైనా మనకైనా అవయవ నిర్మాణం చేసింది ఆయన. చూడండి 119వ కీర్తన చివరిగా 2 మాటలు ముగించేద్దాం. 119వ కీర్తన 73వ వచనం చదువుదాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను,
నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి ఇవ్వయ్యా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు సహోదరి అయిన లోకేష్ విషయంలో ఈ మాట తనకి అప్లై చేసుకుంటే, దేవుడు తన చేతులతో అవయవ నిర్మాణం చేశాడు లోకేష్ కి. ప్రతి అవయవం కూడా చాలా చక్కగా చేశాడు, ఏ లోపము లేదు. అయితే అవయవాలు చేసిన దేవుడి పట్ల ఏమని కోరుతున్నాడు కీర్తనకారుడు అంటే, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు ఏం చేయమంటున్నాడు. ఇప్పుడు బిడ్డకు బుద్ధి తెలియచేయాలంటే బిడ్డ తనంతలతో నేర్చుకునే అవకాశము లేదు. సామెతలు 22:6 ఏం చెప్తుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. అంటే ముందు తల్లికి ఏమనుభవాలి అంటే, అవయవ నిర్మాణం చేసింది దేవుడు. అవయవ నిర్మాణం చేసి ఏమడుగుతున్నాడు? నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకేమి ఇవ్వాలంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలంటే నాకు బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి నేర్చుకోవాలంటే నా తల్లి నేర్పాలి. ఎందుకంటే తల్లిగా తండ్రిగా మనమే నేర్పాలి. అందుకే తల్లిగా బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలి. చాలా మంది అంటారు వాడు నేర్చుకుంటాడు అంటారు. మీరు విన్నారా? అలాంటి వాళ్ళు చూశాను నేను. వాడు కొంచెం ఎదిగితే వాడే నేర్చుకుంటాడులే, కొంచెం ఎదిగితే మందిరానికి వచ్చేస్తాడు, 10వ తరగతిలో వచ్చేస్తాను అన్నాడు, ఇంటర్మీడియట్కి వచ్చేస్తాను అన్నాడు, డిగ్రీలో బాప్టిజం తీసుకుంటాను అన్నాడు. చెప్తాడు అలాగా. మనం నేర్పకపోతే ఎప్పుడు నేర్చుకోరు. మనం నేర్పితేనే నేర్చుకుంటారు ఏదైనా. చూడండి, ఏదైనా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటారు నేర్పడానికి, కానీ దేవుని మాటల విషయంలో మాత్రం నేర్పడానికి సిద్ధపడాలి. వాడి బాలుడు నడవలసిన త్రోవలోనే దేవుడు ఏం చెప్తున్నాడో వాడికి తెలియాలి. వాడు ఇంకా ఎదగక ముందే, వాడికి ఇంకా పరిజ్ఞానం రాకముందే దేవుని మాటలు హృదయం అంతా నిండిపోవాలి. అప్పుడు ఖచ్చితంగా వ్యక్తిలో మార్పు వస్తుంది. మీరు ఏది నేర్పినా నేర్పకపోయినా దేవుని మాటలు మనం నేర్పాలి. వాడి నోటి మాటలు అనర్గళంగా చెప్పగలగాలి. అలా నేర్పుతూ ఉంటే కొన్ని రోజుల ఆసక్తి దేవుడే ఇస్తాడు ఆ వ్యక్తికి. ఇప్పుడు అల్లరి చిల్లరగా ఉండొచ్చు, కానీ వాడు ఖచ్చితంగా దేవునికి ఉపయోగపడతాడు. అందుకే దేవుడు అడుగుతాడు ఒక లెక్కమా, దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. అంటే మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు ఏది మరుగులేదు, తేటగా ఉంది. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు, ఒక తల్లిగా తల్లి పాత్ర విన్నాము. హన్నా ఎలా ఉంది, లెమియల్ తల్లి ఎలా ఉంది, యునికే ఏం చేసింది, కొడుకుని సేవ కోసం ఇచ్చేశారు వీళ్ళందరూ కూడా. ఏ తల్లిలా ఉండకూడదో నేర్చుకున్నాం, ఏ తల్లిలా ఉండాలో నేర్చుకున్నాం. అయితే దేవుడు అవయవ నిర్మాణం చేసి నీకు బిడ్డనిస్తే దేవుని ఆజ్ఞలు పిల్లలకి ఏం చేయాలి? తల్లిగా నేర్పాలి. అది బాల్యం నుండి నేర్పాలి, మందిరంలో నాటబడాలి. అప్పుడే వారి జీవితం వర్ధిల్లుతుంది. లేదు అంటే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, నేను అక్కడ రాశాను. పిల్లల్ని ప్రేమిస్తున్నారా అని అడిగామనుకోండి, ఎవరైనా ఏం చెప్తారమ్మా? అదేం ప్రశ్న? ఎవరి పిల్లల్ని ఎవరు ప్రేమించరు? అయితే పిల్లల్ని ప్రేమిస్తున్నాము. అయితే ప్రేమిస్తే 2 చెయ్యాలి. ఈ 2 లేవనుకోండి, ఆ పిల్లల్ని ప్రేమించినట్టు కాదు, గారాబం చేసినట్టు. నిజమమ్మా. ప్రేమిస్తున్నాం అనుకో, ప్రేమ పిల్లలు గద్దించాలి, గద్దించాలి. గద్దింపుకు లోబడలేదనుకోండి శిక్ష వేయాలి. ఈ 2 లేవనుకోండి, పిల్లల మీద ప్రేమే. ఆ ప్రేమ ఏంటంటే వాడు గారాబం చేస్తున్నావు, ఒక రోజున వాడు పాడవుతాడు. నిజంగా గ్రంథం రాసింది. ప్రకటన 3:19 చూడండి. తర్వాత ప్రకటన 3:19లో దేవుడు అంటాడు, తనను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అమ్మ, ప్రేమ ఉన్న చోట ఎప్పుడు గద్దింపు ఉంటుంది, ప్రేమ ఉన్న చోట శిక్ష ఉంటుంది. మనల్ని ఎవరైనా నన్ను ఒక మాట అంటున్నారంటే నా మీద ప్రేమ ఉందని అర్థం. పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మీకు ఒక మాట అంటున్నారంటే మీ మీద ప్రేమ ఉందని అర్థం. మిమ్మల్ని వదిలేశారు అనుకోండి గాలికి, వాళ్ళు వదిలేశారంటే నీ స్టేజ్ బాగోలేదు, నీ మీద ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉన్న తల్లిదండ్రులు మాత్రమే గద్దిస్తారు, అవసరమైతే శిక్షిస్తారు, వెయ్యాలి 2. అయితే వాడి మీద ప్రేమతోనే నువ్వు మారాలని, నీ బ్రతుకు మారాలని. కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తున్నారా అంటే మీరు వెంటనే చెప్పారు ప్రేమిస్తున్నాం. మరి ప్రేమించినప్పుడు ఎప్పుడు వాళ్ళని ఏమనలు? వాడికి అసలు గద్దింపు ఉండదు, వాళ్ళని ఎప్పుడు శిక్షించు. అయితే అది నీ గారాబం చేస్తున్నావు, ఆ గారాబం నీకే ప్రమాదం. అవసరమైన చోట వాడిని మెచ్చుకోవాలి, అదే సమయంలో వాడిని గద్దించాలి. కాబట్టి తల్లి పాత్ర ఈరోజు మొట్టమొదటిగా నీ తల్లిలోనే, నీ ఒడిలోనే పెరుగుతాడు కనుక దేవుని పరిచయం చేసే సమయాలుగా చూడండి, ఒక మంచి ఉపదేశం చేసే తల్లిగా, సేవ కోసం తన కుమారుని ప్రాణాలకు తెగించి ఇచ్చినటువంటి యునికేగా విశ్వాసం ఇచ్చింది.
ఆస్తి ఇవ్వలే, విశ్వాసాన్ని ఇచ్చిన తల్లిగా కనబడుతుంది. ఎలా ఉండకూడదు, ఈ తల్లిలా ఉండకూడదు, తల్లిలో ఉండకూడదు. అందుకే చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తాను పిల్లలకి. ఇలా అంటారు కదా, అరే తాతను తండ్రా, తన్ను ఇలాగా, ఇలా తాడు తంతుంటాడు వాడు. ఇప్పుడు బలైతే ఇలా తాతను తన్నమంటాడు అక్కడ కోళ్ళు. నానమ్మ తన్ను, వీళ్ళు మురిసిపోతుంటారు. రేపు పొద్దున మనల్ని తంతాడు ఆడు ఎదిగి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. తన్ను తన్ను అంటే మనం లోకంలో కాదమ్మా, క్రైస్తవులం కదా. మన భాష, మన ఆలోచన, మన విధానం మారాలి. కాబట్టి తల్లి పాత్ర మనం నేర్చుకుని ఆ తల్లిగా దేవుడు లెక్క అడుగుతాడు, తల్లినైనా తండ్రినైనా. ఈరోజు తల్లిగా మాట్లాడాను కాబట్టి తల్లి విషయాలు మాత్రం మాట్లాడుతున్నాను. కాబట్టి నడవలసిన త్రోవను నేర్పే తల్లిగా సహోదరు ఉంటుందని విశ్వాసంతో లోకేష్ ఒక మంచి పరిచారకుడిగా, ఒక మంచి సేవకుడిగా భవిష్యత్తులో ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.